చాలా మంది ఇచ్చిన కానుకలు ఏంటల్లా ఆయన అలా చెప్తుండే ఈయన ఇలా చెప్తే చాలా మంది అంటారు మాకు మేము ఇచ్చిన కానుక. నేను కూడా వాళ్ళ ఫోటో చూపించి వాళ్ళ కానుక ఎంత ఇచ్చారని చెప్దామని ఎన్నోసార్లు ఆశపడ్డా. కానీ ఇచ్చిన భక్తిగల కుటుంబాలు నాకు ఇస్తున్నాయి. ఆ భక్తిగల కుటుంబాలు ఏం చెప్పారు తెలుసా? బైబిల్లో చెప్తుందయ్యా, కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని. నువ్వు మా పేర్లు కానీ మా ఫోటోలు కానీ వేసావంటే దీవించవలసిన పరిస్థితులు ఉన్నట్టు మమ్మల్ని మేముగా మా ఫోటోలు మా పేర్లు చెప్పి మా నాశనాన్ని మేమే చేసుకుంటాం. ఆ జీవ గ్రంథంలో మహాదేవుడిని మన రక్షకుడు ప్రభు అని యేసుక్రీస్తు మేము చేస్తున్న ప్రతి పని ఆయన తెలిసినవాడు కనుక ఎరిగినవాడు కనుక మా పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఆ జీవ రాయవలసిన పేర్లని ఈ టీవీలలో రాసి చూపించారంటే మా పేర్లు ఆ జీవ గ్రంథాలు పోతాయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంత సపోర్ట్ చేసాం చెప్పకండి అని చెప్పి హెచ్చరించారు. అందుకని భయంతో నేను ఎవరేది ఇచ్చినా దేవునికి మహింపరిచి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరే మీ కొరకు ప్రార్థన చేయడమే తప్ప నేను మిమ్మల్ని హెచ్చించలేను. నేను ప్రార్థన చేసి గొప్పని చేశానంటే ఇంత దుర్మార్గుడు, దుష్టుడు, ఇంత స్వార్థపరుడు ప్రపంచంలో ఉండరు. అందుకని ఎవరి పేరు ఇక్కడ ₹1,00,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎవరి పేరు ఇక్కడ చెప్పరు. మీరు ఇస్తున్న కానుక ప్రతిదీ కూడా దేవునికి లెక్క ఉంది కనుక ఆ లెక్క పెట్టి ఇచ్చిన సొమ్ముని నేను జాగ్రత్తగా దేవునికి ఖర్చు పెట్టలేదు అనుకో, ఆ శాపం నా మీదకి వస్తుంది.